భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. ఇప్పుడు ఒకటే ఉపాయం కృష్ణ. నేను వీళ్ళ సేనల్ని ఇక్కడే ఆపుతాను. నీవు నీ రథంపై బయలుదేరు. మందిరానికి వెళ్ళి రుక్మిణిని తీసుకుని తిన్నగా ద్వారకా నగరానికి వెళ్ళిపో. నా కోసం మాత్రం చూడకు. అగ్రజ, మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళిపోనా? కృష్ణ, ఏ నీకు నీ అగ్రజుడి శక్తి మీద నమ్మకం లేదా? అగ్రజ, నా ఉద్దేశం అది కాదు. ఉద్దేశం అది కాకపోతే మాటలతో సమయం వ్యర్థం చేయకు. వెళ్ళు, ఇది నా ఆజ్ఞ. అలాగే. దారుకా, రథాన్ని తిప్పు. మన సేనల్ని శత్రువుల వైపు నడిపించండి. ఇంకా వేగంగా. శక్తి వై యాదుకో శక్తి రూపేణ సంస్థితా ధైర్యమే పంచమే ధైర్య రూపేణ సంస్థితా అభయమే ఈయవే ప్రేమ రూపేణ సంస్థితా జగదంబికే జయమీయవే కరుణించవే పాహి మాం రక్ష మాం రక్ష శిశుపాల, అటు చూడు బలరామకృష్ణుల సైన్యాన్ని. ముట్టడించండి, దాడి చెయ్యండి, దండెత్తండి. అదండి. త్వరగా పోనీ సారథి. ఇంకా వేగంగా పోనీ. కృష్ణుడు ఎక్కడున్నాడు? ఎందుకు మా ఎదుట పడ్డం లేదు? కృష్ణుణ్ణి రక్షించేవాడా? ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారో నేను చూస్తాను. ముందు మీ ఇరువురు నాతో తలపడండి. ఆ తర్వాత చూద్దాం ఎవరు ఎవరిని రక్షిస్తారు. మైనావతి, ఎవరూ కనిపించడం లేదు.
నా వల్ల ఏమన్నా తప్పు జరిగిందా? మరి వారికి నేనంటే ఇష్టం లేదా? ధైర్యం వహించండి రాకుమారి. వారు తమ మాట నిలబెట్టుకుంటారు. నిశ్చల చిత్తముతో ప్రార్థించిన వారి నుండి వారెప్పుడూ విముఖులు కారు. తమరు ధైర్యంగా ఉండండి. ధైర్యం వహించే సమయం ఎక్కడుంది మైనావతి? పూజ పూర్తయ్యేలోగా వారు మందిరానికి వస్తారని నేను అనుకున్నాను. దుర్గాదేవి సమక్షంలో వారు నా పాణిగ్రహణం చేసి, పద రుక్మిణి, నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను అంటారనుకున్నాను. నా వల్ల ఏదో తప్పు జరిగింది. అందుకనే వారు నన్ను... రాకుమారి, వారు వచ్చేస్తున్నారు. రా ప్రియతమా, నేను నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను. ఆ. అమ్మా దుర్గా, మమ్మల్ని ఆశీర్వదించు. పోనీ దారుక. ఆజ్ఞ. వెంబడించండి. పదండి, పదండి. శిశుపాల, కృష్ణుడు కనపడటం లేదేమిటి? దొంగ నన్ను పట్టుకోమని ముందుకొస్తాడా? అవశ్యం ఈ సేనల మధ్య ఎక్కడో ఉండుంటాడు సురక్షితంగా. అరే, ఈనాడు తన్ని రక్షించడానికి స్వయంగా దేవరాజైన ఇంద్రుడే దిగొచ్చినా సరే, నా అసిధార వాడి రక్తపానం చేసిన తర్వాతే వరలోకి వెళుతుంది. లేదు మిత్రమా, లేదు. అతడు నా వంతు. నువ్వు నాకతన్ని చూపిస్తే చాలు. నా కాబోయే భార్య రుక్మిణి మీద కన్నేసిన ఆ కృష్ణుడు ఎక్కడున్నాడు? రాకుమారా, రాకుమారా, రాకుమారి రుక్మిణిని అపహరించుకుపోయారు. ఏమన్నా? రుక్మిణిని అపహరించుకుపోయారా? శ్రీకృష్ణుడు ఆమెను రథం మీద ఎత్తుకుపోయాడు. కృష్ణుడు రుక్మిణిని అపహరించుకుపోయాడా? అవును, వారు ఆమెను పశ్చిమ దిశ వైపు తీసుకుపోయారు. శిశుపాల, నేను శపథం చేస్తున్నాను. ఎప్పుడు నేను కృష్ణుణ్ణి వధించి మా సోదరి రుక్మిణిని తిరిగి తీసుకొస్తానో అప్పుడే నేను మా రాజధానైన ఈ కుండినపురంలో నా ముఖాన్ని చూపిస్తాను. ఆహా! పోనీ. ఇంకా వేగంగా, ఇంకా వేగంగా. ఆహా!
దొంగ